లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మొన్నటి వరకు బిగ్ బాస్ వరకే వెళ్తుంది అనుకున్నా. మధ్యలో బాస్లు, సూపర్ బాస్లు, ఆ బాసులకు సంబంధించి నడిపిన కథలు, కథనాలు మొత్తం అన్ని కూడా ఇప్పుడు తవ్వుతున్నారా, తవ్వి తీస్తున్నారా, లేదంటే రచిస్తున్నారా అనేది కూడా ఒక చర్చ తాజాగా. ప్రధానంగా ఇద్దరు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళ గనక ఇప్పుడు వీళ్ళ ఆల్రెడీ ముందస్తు బెయిల్ విషయంలో కోర్టుకు వెళ్ళారు. ముందస్తు బెయిల్ అయితే రాలేదు. ఇక చిక్కారు. వీళ్ళ గనక ఇప్పుడు సిట్ ముందు హాజరైతే మొత్తం విషయం అంతా బయటకు వస్తుంది. మొన్నటి వరకు రాజకేశ్ రెడ్డే మొత్తం సూత్రధారి, పాత్రధారి, కర్త, కర్మ, క్రియ మొత్తం అంతా ఆయనే అన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎవరెవరో వస్తున్నారు ఈ కేసులో. ఫైనల్ గా అంటే జగన్ ని లాగడానికి వీళ్ళందరినీ లాగుతున్నారా, లేదంటే వీళ్ళందరినీ లాగితే జగన్ బయటకు వస్తాడా అన్న ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొన్నటి వరకు బిగ్ బాస్ ఒకలే అనుకున్నారు. ఇప్పుడు బాసులు, సూపర్ బాసులు కూడా ఉన్నారు ఈ లెక్కర్ వ్యవహారాలు అనేది తెర మీదకు తీసుకొస్తున్నారు. అంటే ఈ కేసులో మొత్తం అందరినీ లోపలేయాలనా, వీళ్ళందరూ వేస్తే గానీ జగన్ వేయలేమనా, ఎలా చూడాలి? ఇక్కడ దీంట్లో ఏదో జగన్ వేసేసి జైల్లో పెట్టేసేయగలుగుతామన్నటువంటి నమ్మకం ఏ మేరకు ఉందో డౌటే. ఎందుకంటే ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఒక ఆధారాలని సమర్థించడంలో వీళ్ళెవరికి వల్లగాలేదు. జగన్కి ఇచ్చారని వాళ్ళు వీళ్ళు చెప్పేటటువంటి తప్పించి జగన్కి ఇదిగో ఇక్కడ డబ్బులు ఉన్నాయి, జగన్ నుంచి పట్టుకున్నాం, ఇది లేదు. ఇక్కడ ఏంటంటే నువ్వు మా జోలికి వస్తే మేము నీ జోలికి వస్తాం, నువ్వు ఏ స్థాయిలో మమ్మల్ని ఇబ్బంది పెట్టావో అంతకంటే ఎక్కువ స్థాయిలో నేను ఇబ్బంది పెడతాం అన్నటువంటిది ప్రస్తుతం లెక్కర్ కుంభకోణానికి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసే ముందు ఏం చేశారు, వాళ్ళ పిఎస్ శ్రీనివాస్ మీదన కేసు. అప్పుడు అది వాస్తవంగా ఈడీ వాళ్ళు విచారించినటువంటి కేసులో వాళ్ళు అక్కడ డబ్బులు ఏదో పట్టుకుని చేసినటువంటిది ఒకటి ఉంది గతంలో. దాన్ని దీనికి వాడారు స్కిల్ డెవలప్మెంట్. వాస్తవంగా స్కిల్ డెవలప్మెంట్ కేసుకి దానికి సంబంధం లేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక సంస్థకి, ప్రైవేట్ సంస్థకి ఏదో ఇచ్చారు, వాళ్ళకి ఆ పేరుతో ఒక పేరుతో వాళ్ళది ఉంటే ఆ పేరు కానటువంటి సంస్థ ఇంకోటి రిజిస్టర్ చేసి దానికి ఇచ్చారు, దాని దగ్గర నుంచి వచ్చిన డబ్బులు వేరే సంస్థలకు మళ్ళీ ఇదంతా ఈడీ టేకప్ చేసింది. కానీ చంద్రబాబు గారి దగ్గరికి పోలేదు అది. వీళ్ళు ఆ కేసులో సిఐడి ద్వారా విచారణ చేసినటువంటి సందర్భంలో బాబు గారిని అరెస్ట్ చేసే ముందు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి డబ్బులు వచ్చినాయి, అందులో ఈ డబ్బులు చేరుంటాయి అని వీళ్ళు డబ్బులు ఏం పట్టుకోలేదు, పైసా కూడా. అదే సందర్భంలో శ్రీనివాస్ కోసం అని వెంట పట్టడం, ఆయన విదేశాలకు వెళ్ళిపోవటం, మళ్ళీ బాబు గారి అధికారంలోకి వచ్చాక ఆయన రావడం, ఆయన మీద పెట్టిన కేసును పక్కన పెట్టడం, ఇదంతా జరిగింది. అంటే ఇదంతా ఆ రోజున వీళ్ళు ఎట్లయితే వేధించారంటే బాబు గారి పిఏ దాకా వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు మరి ప్రతీకారం అంటే అదే కదా. జగన్ కి సంబంధించినటువంటి పిఏపిఎస్లు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ధనుంజయ రెడ్డిను లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళని అంటే నువ్వు గనక మమ్మల్ని అట్లా చేసావు కాబట్టి నీకు కూడా అక్కడ దాకా వస్తున్నాం మేము అన్నటువంటి సంకేతం. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరగలేదని వాళ్ళు చెప్తారు, లెక్కర్ కుంభకోణం జరగలేదని వీళ్ళు చెప్తారు. జరగకపోతే రెండు జరగకపోయి ఉండాలి, జరిగితే రెండు జరిగి ఉండాలా, ఇది లెక్క అనమాట. కానీ ఎవరు తప్పించుకోవాలనుకుంటున్నారు ఇందులో, ఎవరిని ఇరికించాలనుకుంటున్నారు? ఎవరు తప్పించుకోవాలనుకోరు, అందరూ తప్పుకోవాలని అనుకుంటారు. ఎవరిని ఇరికించకూడదని వీళ్ళు అనుకోరు, అందరిని ఇరికించాలని అనుకుంటారు. జగన్ భారతిలాగా తీసుకెళ్లాలన్న ప్రయత్నం జరుగుతోంది అందులో. కాకపోతే భారతి జోలికి వెళ్ళకపోవచ్చు. ఈ మొన్న ఈఎంఐ విషయంలో కూడా వీళ్ళు కావాలని వదిలేబట్టిన విడుదల రజని సేవ్ అయింది. మహిళ జోలికి వెళ్తా మళ్ళీ లేనిపోని రిస్క్ అవుతే రేపు పొద్దున అన్నటువంటి ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఎంత ప్రతీకారం, మీరు మమ్మల్ని చేశారు మేము మిమ్మల్ని చేస్తున్నాం అన్న ప్రతీకారం. గతంలో జగన్ని చేశారు అన్నటువంటి ఉద్దేశంతో తర్వాత చంద్రబాబుని వీళ్ళు చేశారు, ఇప్పుడు చంద్రబాబుని చేశారన్న ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు జగన్ పెట్టాలని చూస్తున్నారు. ఇంతవరకు ఓకే గాని బాబు గారి మహిళలను ఒప్పుకోలేదు అనుకుంటా, అందుకని విడుదల రజని మరిదిని అరెస్ట్ చేశారు. కానీ విడుదల రజని అరెస్ట్ చేయకుండా బెయిల్కి ఓ రకంగా పరోక్షంగా సహకరించారు. ఏది 41 నోటీస్ అన్నటువంటి పాయింట్ వరకు. రోజాని కానీ విడుదల రజనిని ఇట్లాంటి లేడీస్ జోలికి రాకపోవచ్చు, భారతీయ గారి జోలికి కూడా రాకపోవచ్చు, వీళ్ళ వరకునే ఉండొచ్చు. జగన్ ని అరెస్ట్ చేయడానికి అడుగులు అయితే వేస్తున్నట్టు కనబడుతుంది. అయితే దానికి ఇంకా ఇప్పుడు క్రిందసారి వచ్చేటప్పటికి ఆ లెక్క ఉంది, ఏది సదరు సంస్థలోకి డబ్బులు వెళ్ళినాయి, స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన డబ్బులు ఒక సంస్థలోకి వెళ్ళినాయి. ఆ సంస్థ దగ్గర నుంచి సిమెన్స్, ఒరిజినల్ సిమెన్స్ కాకుండా సిమెన్స్ ఇండియా అనేటటువంటి పేరుతో అసలు సిమెన్స్ నాకు సంబంధం లేదు అని చెప్పాడు. డిజిటెక్ ద్వారా అది అవతలకి వెళ్ళినటువంటిది. కాబట్టి అక్కడ అదిగో ఒక సంస్థ పేరుతో ఒప్పందం చేసుకుని ఇంకో సంస్థకి నువ్వు ఎట్లా డబ్బులు ఇచ్చావన్నది అందులో దొరికింది పాయింట్. దాంతో పాటు ఆ డబ్బులు వివిధ బోగస్ కంపెనీలకు వెళ్ళి ఈడీ తేల్చడం కూడా దొరికింది. ఇప్పుడు మద్యం దాంట్లో ఈడీ ఇన్వాల్వ్మెంట్ లేదు. వీళ్ళు
సేకరించిన సమాచారాలతో ఈడీ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దొరుకుంటే ఈ పాటికి ఈడీ వదిలిపెట్టేది కాదు. ఇంకోటి, రాష్ట్రంలో కాని ఇతర రాష్ట్రాల్లో ఈ డబ్బులు గనక వెళ్ళుంటే అది పట్టుకోవడం వీళ్ళకి వల్ల కాదు సిఐడికి. జస్ట్ ఇప్పుడు రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళ ద్వారా ఏదో 4 పేర్లు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. లేదా వీళ్ళకి ఆల్రెడీ తెలిసినటువంటి ఇప్పుడు వీళ్ళు చేద్దాం అనుకుంటుంది ఏంటంటే రాజకేశ్ రెడ్డి వ్యాపారాల్లో ఉండే పెట్టుబడుల్నే జగన్ డబ్బుల కింద చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది వర్కౌట్ కాదు న్యాయస్థానాల పరిధిలో. ఎందుకంటే అదంతా కూడా సిస్టమేటిక్ దీంట్లో ఉంటుంది. ఈ కార్పొరేట్ కంపెనీలు కదా, వాటిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి సందర్భంలోనే కొన్ని విధానాలు ఫాలో అవుతారు. ఏది అకౌంటెన్సీ కావచ్చు, లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ రిపోర్ట్ కావచ్చు, ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేస్తున్నారు ప్రాంప్ట్ గా. కాబట్టి దాన్ని కేసు కింద చూపించడానికి కుదరదు. ఇంకేదో సాక్ష్యం వీళ్ళ దగ్గర ఉండాలి. ఆ సాక్ష్యాలని ఇప్పుడు లేదా వీళ్ళని విచారించడం ద్వారా ఆ సాక్ష్యాలని సమకూర్చండి, దానికి చట్టబద్ధత లేదా దానికి ఒక లీగలైజేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. కానీ ఒకటి సార్, ఎంతమంది ఇందులో బాసులున్నా సూపర్ బాసులున్నా ఎవరున్నా సరే, మెయిన్ అసలు డిస్టిలరీల దగ్గర నుంచి వీళ్ళు కమిషన్లు తీసుకున్నారా లేదా, ఆ కేసుకి ఎంత తీసుకున్నారా అనేది అక్కడి నుంచి రాబట్టాలి కదా. కానీ కేసు అంతా ఇటువైపే తిరుగుతుంది కానీ అటువైపుకి వెళ్ళట్లేదేంటి? ఏదో వీళ్ళు మొన్న ఈనాడు జ్యోతి రాసిన దాని ప్రకారం చూస్తే ఎవరో డిస్టిలరీలో వాళ్ళు ఇచ్చారు వాంగ్మూలం అని చెప్పారు. మరి దాన్ని బట్టి వాంగ్మూలం వరకు తీసుకుని ఉంటారు. అయితే అది కేసు నిలబడదు అప్పుడు. ఎందుకంటే వాంగ్మూలం అంటే మనం ఎవరినైనా బెదరేసి రాయించవచ్చు, అది వర్కౌట్ కాదు. ఆ డబ్బులు ఎలా వెళ్ళినాయి అనేటటువంటిది ప్రూవ్ చేయాలి, ఆధారం ఉండాలి కదా. ఆధారం ఉండాలి. రెండవది ఏంటంటే ఈ ఒక డిస్టిలరీ కంపెనీ మీద కూడా కేసు పెట్టారు కదా ఇప్పుడు ఎస్పీఐ వాళ్ళకి సంబంధించి. మరి డిస్టిలరీ వాళ్ళే లంచం ఇస్తే వాళ్ళ మీద కేసు ఎందుకు వస్తుంది? కాబట్టి జగన్ మీద అప్పట్లో పెట్టిన కేసులు ఉన్నాయి కదా, సోనియా గాంధీ వాళ్ళు పెట్టిన వాళ్ళ దాంట్లో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళది అట్లాంటి కేసులాగా నిలబడిపోవచ్చు ఇది. కానీ నిజంగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కనుక ఇప్పుడు విచారణకు హాజరైతే, అంటే వీళ్ళకి బెయిల్ రాలేదు కాబట్టి వీళ్ళ నుంచి ఓన్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారాలైనా, లేదంటే గతం ప్రభుత్వం, ఎందుకంటే ఓఎస్డీగా అది పనిచేశారు కాబట్టి అప్పుడు కీలక విషయాలు ఏమైనా రాబట్టి ఆలోచన చేస్తుందా ప్రభుత్వం? అందుకని వీళ్ళని టార్గెట్ చేసిందా? బేసిక్ గా జగన్ మా పిఏని పట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ పిఏలు మేము పట్టుకుంటాం అన్న కాన్సెప్ట్ తో నడుస్తుంది. అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారని నేను అనుకోను. మాక్సిమం ఇప్పుడు అట్లాగా కేసులు ఇప్పుడు దాంట్లో బెయిల్ 41 నోటీస్ ఇచ్చి విచారించచ్చా లేదా అరెస్ట్ చేసి విచారించచ్చా, ఇది హైకోర్టు రేపు తేల్చాలి. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే సుప్రీంకోర్టు ప్రభుత్వం ఏం వాదించింది, ఆల్రెడీ హైకోర్టులో 7వ తారీఖు వింటానన్నారు. ఈ లోపు అరెస్ట్ చేయకుండా స్టే అన్నదానికి సుప్రీంకోర్టు ఇవ్వలేదు, అదే హెడ్డింగ్ పెట్టారు. కానీ సుప్రీంకోర్టు గైడెన్స్ ఇచ్చింది, బెయిల్ సంగతి కూడా అరెస్ట్ స్టే సంగతి కూడా నువ్వు తేల్చే 7వ తారీఖు అని. కాబట్టి రేపు తేలిపోతుంది అక్కడ. వీళ్ళకి గనక 41 నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోండి అన్నారు అనుకోండి, నథింగ్. ఎందుకంటే వీళ్ళు ప్రత్యక్ష పాత్రదారులు కాదు. ఇక్కడ ప్రభుత్వం తరపున వాదన కానీ ఎక్సైజ్ శాఖ వాదన కానీ వీళ్ళు డబ్బులు తీసుకెళ్లి జగన్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చారు అనేటటువంటి దానికి ఏం లేదు అక్కడ. అంటే కాకపోతే ఆ ముడుపుల వ్యవహారం వీళ్ళ దగ్గరికి వచ్చి ఆగిందని కదా ఇప్పుడు సిట్టు భావిస్తుందని చెప్పింది. అది జ్యోతి రాసిన ఆధారం కాదు కదా, బేసిక్ గా సిట్టు చెప్పిందని వాళ్ళు రాశారు. అదే అనేది సిట్టు వీళ్ళతో చెప్పలేదు కదా, వీళ్ళు రాసేది సిట్టు చెప్తుంది తర్వాత, అది కామన్ గా అంతే. అక్కడ పాయింట్ అలా ఏంటంటే వీళ్ళ క్యాష్ ఇచ్చానని రాజకేశ్ రెడ్డి ఏమని చెప్పాడా, లేదా ఇప్పుడు రాజకేశ్ రెడ్డి స్టేట్మెంట్ లో నేను వీళ్ళకే ఇచ్చానని రాసుకుంటే అతని సంతకం ఉండాలి దాని మీద. రాజకేశ్ రెడ్డి మొన్న చెప్పాడు అన్నటువంటి దాని మీద నేను సంతకం పెట్టలేదని, అతనే సంతకం పెట్టలేదని రిమాండ్ రిపోర్ట్ లో కోర్టుకి ఆల్రెడీ వాళ్లే చెప్పారు. కాబట్టి అతను సంతకం పెట్టినప్పుడు అతని వాంగ్మూలం కింద పోలీసులు ఇచ్చేటటువంటిది చెల్లుబాటు కాదు. వీళ్ళు కొత్తగా ఏదన్నా సేకరించాలి, ఎవరన్నా దానికి సంబంధించి ఇదిగో సో వాళ్ళు చెప్పారు అంటే అప్పుడు కూడా వీళ్ళు ఏమంటారు, ఆయన పిఏ ఆయన పిఆర్ఓ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఇద్దరు పిఏలు అనుకుందాం, వాళ్ళకి డబ్బులు అక్కడికి తెచ్చిస్తారా? ఎక్కడికి తెచ్చిచ్చారు ఇట్లాంటిది ఏదన్నా ఆధారం చూపెట్టుంటే. ఇది ఎట్లా ఉండాలంటే సీఎంఓకి అయితే క్యాష్ కట్టలు పట్టురారు కదా, మొత్తం రికార్డు ఉంటది కదా అక్కడ, ఎక్కడికి తీసుకెళ్ళాలి, వేరే చోటకి వెళ్ళాలి. వీళ్ళు అదే అది చేస్తుంటే అసలు ఇప్పుడు దాకా ఉండేది కాదు కదా కేసు, ఎప్పుడు అయిపోయింది. దానికి ఆన్లైన్ లో జరగడం వల్లనే జరిగింది స్కిల్ దాంట్లో. దీంట్లో లేదనే కదా, క్యాష్ అనే కదా ఇక్కడ పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటి, నేను సో చోట కృష్ణమోహన్ రెడ్డిని ధనుంజయ రెడ్డిని కలిశానని వీళ్ళు చూపించాలి విట్నెస్.
అక్కడ వీళ్ళు ఉండే ప్లేసెస్ అన్ని సాధారణంగా సీసీటీవీ ఉండేటటువంటి ఏరియాలు. ఉమ్, అది ఆధారం చూపెట్టాలి వీళ్ళు సిట్టోళ్ళు. అవును. ఇంకొకటి ఇక్కడ ఏం చెప్పారు, వీళ్ళ దగ్గర ఒక గందరగోళం ఉంది. ఉమ్, డబ్బులు తీసుకెళ్లి మేము విజయసాయి రెడ్డికి ఇచ్చాం, మిథున్ రెడ్డికి ఇచ్చాం, వాళ్ళు తీసుకెళ్లి ఇచ్చారని చెప్పారు ఉమ్, ఇంతకుముందు. అవును. మిథున్ రెడ్డికి ఇచ్చి విజయసాయి రెడ్డికి ఇచ్చి కేసీ రెడ్డికి తీసుకుంటే వాళ్ళ ముగ్గురు కలెక్ట్ చేస్తే మధ్యలో వీళ్ళిద్దరి దగ్గరికి ఎందుకు వస్తాయి అప్పుడు? ఉమ్, వాళ్ళు ఏమని అవును. పెట్టారు, విజయసాయి రెడ్డి కేసీ రెడ్డి మిథున్ ఉమ్, రెడ్డికి ఇస్తే మిథున్ రెడ్డి దాన్ని హవాలాలో తీసుకెళ్లి జగన్కి వచ్చేటట్టు చేశారు. ఆ జగన్కి. హవాలా కంపెనీలు అవును. ఏంటి? అసలు ఉమ్, మిథున్ రెడ్డి దగ్గరికి ఈ డబ్బులు వచ్చినట్టు ఏం ఆధారం ఉంది? అతను ఏదన్నా కంపెనీ ఉమ్, ఫ్లోట్ చేయాలంటే ఉండాలి కదా, అవును. ఏం లేదు కదా. ఉమ్, ఇక్కడ గందరగోళం ఉంది అక్కడ. ఉమ్, అవును. ఉమ్. అంటే ఇక్కడ మిథున్ రెడ్డిని అప్పుడు టార్గెట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ ధనుంజయ రెడ్డిని ఈయన కృష్ణారెడ్డిని ఇప్పుడు టార్గెట్ చేశారు. వీళ్ళందరూ మాట్లాడితేనే జగన్ టార్గెట్ అవుతారనా మొత్తం వ్యూహం? అంతే వీళ్ళు కదా, చర్చ. వీళ్ళందరినీ విచారించినప్పుడు వీళ్ళది ఇప్పుడు మన మిథున్ ఉమ్, రెడ్డిని అడిగారు, నువ్వు చెప్పు ఉమ్, జగన్కి ఇచ్చావంటే అసలు నాకు దాంతో సంబంధమే లేదు, నేను ఉమ్, దాంట్లో ఏలు కూడా పెట్టలేదని చెప్పారు. విజయసాయి రెడ్డి నేను ఏలు పెట్టలేదని చెప్పారు. ఉమ్, ఉమ్, అవును. రాజకేశి రెడ్డి అన్నారు చివరికి. ఉమ్, రాజకేశి రెడ్డి ఏమో నాకు అసలు దీంతో ఏం సంబంధం, నేను ఐటీ సలహాదారుని ఉమ్, అంటాడు ఆయన. సలహా. నా అవును. ఉమ్, వ్యాపారాలు నాకున్నాయి అంటాడు. ఉమ్, ఇప్పుడు ఇదంతా ఏంటంటే పత్రికలు టీవీ ఛానళ్ళ ద్వారా, అది కూడా ప్రభుత్వానికి అనుకూల పత్రికలు టీవీ ఛానళ్ళ ద్వారా సృష్టించిన స్క్రీన్ ప్లే తప్పించి బలమైన ఉమ్, ఆధారం ఉంటే ఇప్పటిదాకా వదిలేవాళ్ళే జగన్ని. ధన్మని ఉమ్, తీసుకెళ్ళి లోపలేసేవాళ్ళు కదా. మధ్యలో ఉమ్, మళ్ళీ తీసుకొచ్చి ఏపీపీఎస్సీ కుంభకోణం అంటూ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు అటెందుకు పోతారు? ఒక అంశం అవును. డైవర్ట్ అవుతోంది, ఇంకొక కొత్త కేసులు వచ్చినాయి అంటే పాత అంశంలో పసలేకుండా పోయిందని అర్థం. ఉమ్, ఉమ్, ఇప్పుడు అవును. రోజు ఏదో ఒకటి పేపర్లో ఉండాలి, రోజు ఏదో జరుగుతోంది అన్నటువంటిది మానసిక సంతుష్టీకరణ ఉండాలి. ఇదే అవును. ఉమ్, నడుస్తున్నప్పుడు ఇంకోటి ఎక్కడి నుంచి వస్తుంది? ఉమ్. రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఈ పేర్లన్నీ బయటకు వస్తున్నాయా సార్? ఆయన చెప్తున్నారా, లేదంటే ఆయన ఏమన్నా అప్రూవర్ గా మారతాడా భవిష్యత్తులో? ఆయన అవమని అడుగుతున్నారు. ఆయన అప్రూవ్ అవడం ఉమ్, అంటే ఏంటి? ఆయన నేరాన్ని ఒప్పుకున్నట్టు అవుతుంది. అప్పుడు ఆయన ఆస్తులన్నీ అవును. పోతాయి. అందుకు ఉమ్, ఒప్పుకుంటాడు ఆయన బేసిక్గా. ఉమ్, ఉమ్, ఆల్రెడీ ఇంతకుముందే తెచ్చేసుకున్నాడు కదా, అరెస్ట్ తర్వాత జైలు, రిమాండ్ అవును. రిపోర్ట్, ఆ తర్వాత ఇంకేముంటది. బేసిక్గా ఉమ్, ఒకటే, వీళ్ళందరితో జగన్ పేరు చెప్పించాలని. వీళ్ళు ఎవరు ఉమ్, జగన్ పేరు చెప్పట్లేదు, లేదా ఉమ్, మాకే సంబంధం లేదంటున్నారు. ఉమ్, వీళ్ళు అయ్యో ఆధారం ఈ ఆధారం, వాళ్ళతో నువ్వు తిరిగావు కదా, వీళ్ళతో మాట్లాడావు కదా అంటారు. మాట్లాడితే ఉమ్, డబ్బులు ఇచ్చినట్ట అంటారు వాళ్ళు. ఉమ్, ఇక్కడ డబ్బు అనేది ఏ 100 కోట్లు 200 కోట్లు పట్టుబడితే ఈ కేసుకు వాల్యూ ఉంటుంది. అవును. మిగతాదంతా ఫ్రేమ్ వర్క్ తప్పించి, లేదా కనీసం ఇదిగో ఈ సంస్థ ఫ్లోట్ చేశారు, ఇది వచ్చాకనే ఫ్లోట్ చేశారు, దీంట్లోకి డబ్బులు ఇచ్చారు, ఇట్లాంటిదన్నా ప్రూవ్ చేయగలగాలి. అవును. అదేం లేనప్పుడు ఉమ్. వర్కౌట్ కాదు. కానీ ఒక సందర్భంలో ఆలోచిస్తే, ఒక కోణంలో ఆలోచిస్తే, విజయసాయి రెడ్డి గారు చెప్పింది ఏమన్నా నిజం అవుతుందా? ఇప్పుడు ఈ ధనుంజయ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆయన ముందు నుంచి ఒక కోటరీ, జగన్ చుట్టూ ఒక కోటరీ ఉందన్నారు. ఆ కోటరీలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోబోతున్నారా, అరెస్ట్ కాబోతున్నారా? అప్పుడు ఆయన కూడా క్వార్టరీలో ఉండి అరెస్ట్ అవ్వాలి కదా లెక్క ప్రకారం అయితే. ఆయనే ఆయన ముందే ప్రధాన క్వార్టరీ చెప్పేశాడు కదా. కదా, 2 మీటింగ్లలో ఉన్నాను, తర్వాత నాకు సంబంధం అది లేదు, కాదు, తర్వాత వాళ్ళే క్వార్టరీ అనే పెడతారు. పాయింట్ వస్తే జగన్ ఉమ్, అధికారంలో ఉన్నంత వరకు ఆయన క్వార్టరీలో భాగస్వామే కదా. ఆయన ఉమ్, తెలియదని చెప్తే మరి అప్పుడు ఇంకెవరికి తెలియదు, అంతే కదా. అంటే ఆయన అందులోంచి తప్పించారనే కదా అప్పుడు ఆయన ఆయన అప్రూవర్ వాదన. అవ్వాలి. ఉమ్, ఆయన అప్రూవర్ అవ్వాలి కదా. అప్పుడు అప్రూవర్ ఉమ్. అవ్వాలంటే ఆయన నేరం ఒప్పుకోవాలి, నా సంబంధం లేదంటున్నాడు కదా ఆయన. ఒక ఆయన రకంగా ఏమీ ఆధారం ఏం చూపించలేదు కదా. ఉమ్, వాళ్ళు మీటింగ్ అయ్యారు అంతవరకే, ఉమ్, వాళ్ళు తిన్నారని ఏం చెప్పట్లేదు కదా. ఉమ్, అతనికి అనుకోమన్నాడు రాజకేశ్ రెడ్డిని, ఉమ్, అతను నాకు సంబంధం లేదన్నాడు. ఏం చూపెడతారు అక్కడ? ఉమ్. కానీ ఒక రకంగా ఒక సగం సగం వరకు అప్రూవర్ అయిపోయారేమో విజయసాయి రెడ్డి గారు. అప్రూవర్ వేరు, ఆ, ఆరోపణలు వేరు. ఉమ్, ఆంధ్రజ్యోతి రాసేది కూడా ఆరోపణే, ఈనాడు రాసేది కూడా ఆరోపణే. వాళ్ళు అప్రూవర్గా మారినట్టు ఉమ్, కాదు కదా. అవును. అది అంటే హింట్ ఆధారాలు ఇవ్వడం లేని అంటే తన ఆరోపణ. మీదకి నుంచి మళ్ళించుకోవడానికి హింట్ ఇవ్వడం, వేరే వాళ్ళ మీదకి తోయడం. అది ఉమ్. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి విషయంలో, ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి విషయంలో, అంటే ఓకే, రేపటి వరకు ఉంది, ఒక్కంటే బెయిల్ వస్తుందా ఏంటి అనేది. ఒకవేళ రాకపోతే కనుక ఈ వీళ్ళతో ఆగుతుందా, ఇంకా ఎవరైనా ఇందులో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది? వీళ్ళని అప్పుడు అరెస్ట్ చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు, చెప్పనొచ్చు వీళ్ళని. ఉహు, ఉమ్. అది అంటే చూడాలి. ఆల్మోస్ట్ ఒక 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 కొలిక్కి వచ్చేస్తుంది అనుకోవచ్చా సార్ కేసు ఇప్పుడు వీళ్ళ అరెస్ట్ తో? కేసు కొలిక్కొచ్చాడు అంటే డబ్బులు దొరికినప్పుడు అండి, మిగతా అదంతా కేసు ఆల్రెడీ కొలిక్కొచ్చేసినట్టు వీళ్ళ దృష్టిలో. అంటే వీళ్ళు ఇచ్చే వాంగ్మూలాలు, సాక్షులు ఇచ్చే వాంగ్మూలాల ఆధారంగా రేపొద్దున్న ఛార్జ్ షీట్ నమోదు చేసే అవకాశం ఉండదా ఇప్పుడు అప్పుడు? మిథున్ రెడ్డి మెయిన్ అయినప్పుడు మిథున్ రెడ్డిని ఎప్పుడో విచారించారు కదా.
విజయసాయి రెడ్డి మెయిన్ అయినప్పుడు విజయసాయి రెడ్డిని ఎప్పుడో విచారించారు కదా, రాజకేశ్ రెడ్డి మెయిన్ అయినప్పుడు ఎప్పుడో విచారించారు కదా, మరి ఎందుకు అసలు కొలిక్కి రాజకేశ్ రాలేదు? రెడ్డి మెయిన్ ఇంకా అంతటితో ఆగిపోద్ది అనుకున్నారు, మరి తీరా ఎందుకు చూస్తే మళ్ళీ కొలిక్కి చాలా రాలేదు మలుపు అంటున్నా. తిరుగుతుంది కదా. కొలిక్కి అదే. రావడం అనేది ఏమీ లేదు ఇక్కడ, ఇందులో ఎలాగ ఫ్రేమ్ చేయాలన్న దాని చుట్టూతోనే తిరుగుతుంది వ్యవస్థ అంతా కూడా. అంటే కొలిక్కి రావడం ఎప్పట్లో క్లోజ్ చేయడం అయితే ఉండదేమో అండి, ఇది ఎలా సాగే చెయ్యాలి? కొద్ది సాగుతాం. ఒకటి రాయేసాము, ఉమ్, అవతల వాళ్ళకి తలకాయ పగలకూడదాం అనుకున్నాము, ఉమ్, బొప్పి కట్టింది, ఉమ్, ఆ బొప్పికి సంబంధించి రాయి వేయడం కరెక్టే అని నిరూపించాలి ఇప్పుడు. ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతుంది. పెద్ద బాధ్యత మీద పెట్టుకుంది. అది రైట్, చూద్దాం. మొత్తానికి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో బిగ్ బాస్ ఒక్కలే అనుకున్నారు, కానీ మధ్యలో ఇప్పుడు బాస్లు సూపర్ బాస్లు ఉన్నారనే అంశాన్ని కూడా తెర మీద తీసుకొస్తున్నారు. నిజంగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితే వస్తే వీళ్ళు నోరు విప్పితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది మొత్తం, ఇంకా జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళిపోతుంది అనేది ఒక వెర్షన్, ఆంధ్రజ్యోతి వీళ్ళ ఆ మీడియా వెర్షన్. కానీ మరి వాస్తవానికి అది ఎంతవరకు దగ్గరగా ఉంటది ఏంటి అనేది ఇంకా మరికొద్ది రోజుల్లోనే తేలిపోద్ది. ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది, ఇంకెంతమంది అరెస్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, వేచి చూద్దాం.